తమిళనాట విజయ్ గెలిచిన తర్వాత రజనీకాంత్ మీద ఒక రకమైన ట్రోలింగ్స్ నడుస్తూ ఉన్నాయి. రజనీకాంత్ విజయ్ గెలుపుని తీసుకోలేకపోతున్నారు, అసహనానికి గురవుతున్నారు, లేదా అసూయపడుతున్నారు అని చెప్పేసి కథనాలు రాస్తూ ఉన్నారనమాట. అయితే దీని మీద రజనీకాంత్ రియాక్ట్ అయ్యారు. అరే నాకెందుకు ఉంటుంది ఆ ఫీలింగు, ఆయన ఏమైనా నా తరం నటుడా? ఒకవేళ కమల్ హాసన్ కనుక సీఎం అయి ఉంటే అతను నా తరం నటుడు కనుక నేను అసూయపడేవాడినేమో. నాకు విజయ్కి జనరేషన్ గ్యాప్ ఉంది. అతను అదృష్టవశాత్తు అతనికి ఉన్నటువంటి ఈ యొక్క పాపులారిటీ వీటన్నింటి ఆధారంగా సీఎం అయ్యాడు కనుకనే ఆశ్చర్యంతో కూడిన సంతోషం కలిగింది. అతను సీఎంగా గెలిచిన వెంటనే నేను ఎక్స్ వేదికగా అతనికి శుభాకాంక్షలు కూడా తెలిపాను. కానీ ఈ విధమైనటువంటి టార్గెట్ నన్నెందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి రజనీకాంత్ మీడియా ముఖతగా మాట్లాడుతూ చెప్పారు. దీంతోపాటుగా అన్నా డిఎంకే అలాగే డిఎంకే ఈ రెండు పార్టీలు కూడా కలిసి ఉండాలి, లేకపోతే మీరు విజయ్ని గెలిపించేస్తారు అని చెప్పేసి రజనీకాంత్ మంతనాలు చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. వాటిని కూడా ఆయన ఖండించారు. ఏదేమైనప్పటికీ విజయ్ గెలుపు రజనీకాంత్ మీద కొంత నెగిటివ్ ట్రోల్స్ చేసేలాగా తయారు చేస్తోంది. ఇక్కడ కొన్ని చర్చలు కూడా నడుస్తున్నాయి. విజయ్ చేసిన సాహసం రజనీకాంత్ చేయలేకపోవటం వల్ల అది కాస్త ఇంకా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తోంది. గతంలో 2-3 దఫాలుగా నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పేసి లాస్ట్ మినిట్లో డ్రాప్ అవడం ఎంతోమంది అభిమానులకి కార్యకర్తలకి నిరాశను మిగిల్చిన విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు విజయ్ అది ప్రాక్టికల్గా రజనీకాంత్ చేసినటువంటి తప్పుని ఎక్స్పోజ్ చేసేలాగా నిరూపించి చూపించాడు. వచ్చాడు, గెలిచాడు, సీఎం అయ్యాడు. అలా రజనీకాంత్కు కూడా ఏం తక్కువ పాపులారిటీ లేదు, విజయ్ కంటే ఎక్కువ స్థాయిలోనే పాపులారిటీ ఉంది. కానీ రాజకీయంగా ఆయన స్టెప్ తీసుకోలేకపోయాడు. దానికంటూ ఆయనకు ఉన్న వ్యక్తిగత కారణాలు ఆయనవి. ఆయన ప్రశాంత జీవితాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఇప్పటివరకు సాధించినటువంటి మంచి పేరుని అలాగే కాపాడుకోవాలి అని చెప్పేసి ఆయన ప్రజారాజ్యం చిరంజీవి ఉదాహరణను లేకపోతే ఇంకొక నాయకుల ఉదాహరణను తీసుకుని ఉండొచ్చు. అది ఆయన పర్సనల్ చాయిస్. కానీ ఆయన ఒక పబ్లిక్ ఫిగర్ కనుక ఆయనకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు కనుక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే విజయ్ ఫ్యాన్స్కి దక్కిన సాటిస్ఫాక్షన్ రజనీకాంత్ ఫ్యాన్స్కి లభించలేదు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. వెరసి ఇటువంటి వార్తలు లేకపోతే అపోహలు పుడుతున్నాయి. దానికి ఈ విధంగా రజనీకాంత్ అయితే స్పందించడం జరిగింది.